హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో హెల్త్‌కి హెల్తీగా, టేస్ట్‌కి టేస్టీగా ఉండే ఒక సూపర్‌ని తీసుకొచ్చాను. అదే అండి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. అవిసె గింజలతోటి పొడి. ఇడ్లీలోకి, దోసల్లోకి, వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ముందుగా నేనిక్కడ ఒక పాన్ తీసుకొని పాన్ వేడయ్యాక 2 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను అదే ప్యాన్‌లోకి 3 స్పూన్ల మినపప్పు, ఒక 2 స్పూన్ల ధనియాలు కూడా వేస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. వేడి చేస్తున్నప్పుడు ఆయిల్ ఏది యాడ్ చేయట్లేదండి. వితౌట్ ఆయిలే నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక 1 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా స్లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకుంటున్నాను. ఇవి కూడా నేను ఆయిల్ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 15-20 ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. వీటిలోకి నేను ఒక చిన్న రెక్కంత చింతపండు కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక స్పూను ఇంగువ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవి మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇందులోకి నేను ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు యాడ్ చేసే ముందే ఒక చిన్న చింతపండు రెక్క కూడా వేస్తున్నాను. ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వెల్లుల్లిపాయలు లావుగా ఉండడం వల్ల సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మీకు కారంగా అనిపిస్తే ఇక్కడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వీటన్నింటిని నేను గ్లాస్ జార్‌లోకి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే 3 మంత్స్ వరకి పాడవకుండా ఉంటుందండి. ఇంతే అండి మన ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ రెడీ అయిపోయినట్లే. ఇది వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకే కాకుండా ఇలా కూరలు వేసినప్పుడు ఇలా పైనంగా ఇలా వేసుకొని తింటే కూడా టేస్ట్‌కి టేస్ట్, ఫ్లేవర్‌కి ఫ్లేవర్, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.